ఇవాళ సికింద్రాబాద్ ప్రజల్లో తమ 220 సంవత్సరాల చరిత్ర కనుమరుగైపోతుందనేటువంటి ఒక ఆవేదన పెళ్లిబిక్కుతున్నది, ఆగ్రహం పెళ్లిబిక్కుతున్నది. సికింద్రాబాద్ అంటే కేవలం ఒక రైల్వే స్టేషన్ కాదు, అనేక భాషల, అనేక మతాల, అనేక సంస్కృతుల సంగమ కేంద్రం సికింద్రాబాద్. సికింద్రాబాద్కు తనదైనటువంటి ఒక చారిత్రక ప్రతిపత్తి ఉంది, సాంస్కృతిక ప్రతిపత్తి ఉంది. మాంకాలమ్మ దగ్గర బోనాలెత్తినటువంటి చేతులే, లష్కర్ బోనాలెత్తినటువంటి చేతులే మేరీ క్యాథలిక్ చర్చిలో కొవ్వొత్తులను కూడా వెలిగిస్తాయి. మౌలాలి దర్గా దగ్గర అగరొత్తులు వెలిగించినటువంటి చేతులే బుద్ధ విహార్కి వచ్చి ప్రశాంతమైనటువంటి ధ్యానం చేస్తాయి. ఇట్లా ఎటు చూసినా కానీ ఒక అద్భుతమైనటువంటి కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి గొప్ప నగరం సికింద్రాబాద్. పాత రోజులలో అయితే జనం లష్కర్ అని వ్యవహరించేవాళ్ళు. సికింద్రాబాద్ను లష్కర్ అని, హైదరాబాద్ను పట్నం అని. ఆకాశవాణిలో వాతావరణం విషయాలు చెప్పినా, లేదా నగరానికి సంబంధించినటువంటి డైరీ పత్రికలలో ఇచ్చిన జంట నగరాలు అనే మాటనే వాడుకలో ఉండేది. సికింద్రాబాద్ను విడదీసి చూడలేం. సికింద్రాబాద్కు తనదైనటువంటి ఒక స్టేటస్ ఉంది, అది మెల్లమెల్లగా కుంచుకుపోతూ వస్తున్నది. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దాడి, ఈయన రకరకాలుగా ఆయనకు ఏంటంటే ఆయనకు అస్తిత్వ సమస్య ఉన్నది. ఆయన అస్తిత్వ సమస్య కారణంగా తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తున్నాడు, ఇవాళ సికింద్రాబాద్ అస్తిత్వం మీద కూడా దాడి చేస్తున్నాడు. ఇవాళ మల్కాజ్గిరిలో సికింద్రాబాద్ను ఒక ముక్కగా మార్చడం అనేది సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్రను అవమానించడం. ఇవాళ అందుకని అది మోండా మార్కెట్లో కావచ్చు, జేమ్స్ స్ట్రీట్లో కావచ్చు, ప్రతి చోట బాలంరాయిలో కావచ్చు, జనం అంతా కూడా ఆవేదనతో బయటకు వస్తున్నారు. మా అస్తిత్వం పోతుందని బాధపడుతున్నారు. మా దగ్గర ఉన్నటువంటి కంటోన్మెంట్లో ఉండేటువంటి గ్రీనరీ పోతుందని చెప్పి బాధపడుతున్నారు. మాకుండేటువంటి మా పరిపాలన స్వతంత్రం పోతుందని చెప్పి బాధపడుతున్నారు. ఈ దశలో బీఆర్ఎస్ ఒక శాంతియుత ర్యాలీని తలపెడితే దుర్మార్గంగా ఇవాళ నిర్బంధంతో విరుచుకుపడుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అని చెప్పి నిర్బంధాల పడగనీడలో ఒక దగాకోరు పాలనను సాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కనీస ప్రజాస్వామిక స్వేచ్ఛ కరువైంది ఇవాళ. కానీ లష్కర్ అంటేనే కవాతు. రేవంత్ రెడ్డి మర్చిపోకు, లష్కర్ అంటే సైన్యం, లష్కర్ అంటే కవాతు. ఈ కవాతు ఆగేది కాదు. ఇవాళ నువ్వు ఆపితే ఈ కవాతు ఆగదు. ఖచ్చితంగా ఇది ఒక యుద్ధ కవాతులాగా నడుస్తూనే ఉంటుంది. ఈ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడేదాకా, సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధించుకునేదాకా, సికింద్రాబాద్ను ఒక జిల్లాగా ప్రకటించేదాకా ఈ కవాతు ఆగదని నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పుడు సికింద్రాబాదు ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా మా తండ్రులు, తాతలు, ముత్తాతలు సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్ర, ఇప్పుడే దేశపతి గారు చెప్పినట్టు ఒక రైల్వే స్టేషను, ఒక గాంధీ హాస్పిటల్, ఒక మోండా మార్కెటు, ఒక మాంకాళి జాతర, పెరేడ్ గ్రౌండ్స్ కానివ్వండి, ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, మహబూబ్ కాలేజ్ కానివ్వండి, రాష్ట్రపతి గారు విడిది చేసేటువంటి బొల్లారం ప్రాంతం కానివ్వండి, ఆ మట్టితోని, ఆ భూమితోని మాకున్నటువంటి అనుబంధం, సంబంధం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మరి మా తల్లిదండ్రుల పేరే మార్చే పద్ధతిలో ముందుకు రావడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మేము ఆ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు, నేను సికింద్రాబాద్ జోలికి రాలేదని. కానీ బేగంపేట ప్రాంతం కానివ్వండి, బోయిన్పల్లి ప్రాంతం కానివ్వండి, మోండా మార్కెట్ ప్రాంతం కానివ్వండి, నార్త్ జోన్ ఆల్రెడీ వేరే కమిషనరేట్లో కలిపినటువంటి ఆల్రెడీ ఫంక్షనింగ్ కూడా జరుగుతుంది. దీన్ని ఏంటంటే మా అస్తిత్వం, మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రజల హక్కుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కావచ్చు, ఎప్పుడు సికింద్రాబాద్ ప్రాంతం పీస్ఫుల్గా ఉండేటువంటి ప్రాంతం. హైదరాబాద్ జంట నగరాలంటే ట్విన్ సిటీస్ అనగానే ట్యాంక్ బండ్ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్. మరి ఆ సికింద్రాబాద్ అస్తిత్వాన్నే దెబ్బకొట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మేము ఒక శాంతియుతమైనటువంటి శాంతి ర్యాలీ చేపడతామంటే, నేను ఆ రోజు ఆవేశంలో కొన్ని మాటలు మాట్లాడితే నా మీద కేసులు పెట్టారు. అమీర్పేట్ పోలీస్ స్టేషన్, బేగంపేట్ పోలీస్ స్టేషన్లో పెట్టి నేను సరే చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇక మీదట
ముఖ్యమంత్రి మంత్రులు ఎవరైనా అటువంటి భాష మాట్లాడితే మేము కూడా వదిలిపెట్టాం. మరి న్యాయం చట్టం అనేది మాకే వర్తిస్తుందా వాళ్ళకు కూడా వర్తిస్తుందా కూడా మేము చూస్తాం. ఒకటి. రెండోది, శాంతియుతమైనటువంటి ర్యాలీ చేపడతామని మేము అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంఘాలు కానివ్వండి, అమాలి సంఘాలు కానివ్వండి, ఆటో సంఘాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బస్తీ వాళ్ళు కానివ్వండి, కాలనీలు కానివ్వండి, అన్ని వర్గాలతోని మేము వారం నుంచి మరి డిస్కస్ చేసిన తర్వాత అందరి ఆమోదం మేరకు శాంతి ర్యాలీ మేము 5 రోజుల కింద పర్మిషన్ అప్లై చేసినాం. 5 రోజులకు అప్లై చేస్తే నిన్న మధ్యాహ్నం డీసీపీ గారు మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మా వాళ్ళని అక్కడికి పిలిపించి వాళ్ళకు మరి మీరు చేసుకోండి, కార్యక్రమం చేసుకోండి, శాంతియుతంగానే ఉండాలి శాంతి ర్యాలీ అని అంటే, సరే ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నాక పోలీసులు కూడా రూట్ మ్యాప్ చేసుకుర్రు. మరి మీరు ప్యారడైస్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు ఎట్లెట్లా వెళ్తారు అనేటువంటిది కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. తీరా రాత్రి 10:40 అందరు పండుకున్నాక రాత్రి వాట్సాప్లో మీ పర్మిషన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని అంటే, మరి పండుకున్నంత రాత్రి మీకు 5 రోజుల నుంచి మేము అప్లై చేస్తే మీరు ఒకవేళ రిజెక్షన్ చేస్తే మేము కోర్టుకు వెళ్తుంటాం. అట్లా కాకుండా తీరా 10:40 రాత్రి ఈరోజు పొద్దున్న నుంచి ఎక్కడ చూసినా కానీ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, మంజు థియేటర్ కానీ, క్లాక్ టవర్ కానీ, ప్యాట్నీ సెంటర్, మంజు థియేటర్, మరి అదేవిధంగా ప్యారడైస్ సర్కిల్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు కొన్ని వేలాది మంది పోలీసులని మోహరించి కొన్ని వేలాది మందిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం.